ఇవన్నీ ఏంటి పెద్ద పెద్ద అన్నమయ్య జిల్లాలో మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ మరియు ఆయన సోదరుడు జోగి రామును ఎక్సైజ్ పోలీసులు పీటీ వారెంట్స్పై తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంలో భారీ ఎత్తైన వైసీపీ శ్రేణులు కోర్టు వద్దకు చేరుకోగా పోలీసులు కఠిన బందోబస్తు ఏర్పాటు చేసి బయట వారికి అనుమతి నిరాకరించారు. కోర్టు ఇద్దరికి 14 రోజులు రిమాండ్ విధించగా వారిని మళ్లీ నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి జోగి రమేష్ ను అక్రమంగా అరెస్టు చేశారని కేసుపై సిట్ కాకుండా సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తమపై పెట్టిన కేసులలో భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించిన ఆయన ఎక్సైజ్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయం ప్రక్కనే నకిలీ మద్యం తయారు స్థావరం నడిపించిందని ప్రశ్నించారు. సంతోషపడాలన్నా అర్థం కాని విషయం. ఆయన ఫస్టే చెప్పినాడు సిబిఐకి ఇవ్వండి అని 10 సార్లు చెప్పినాడు, 20 సార్లు చెప్పినాడు. అయినా కానీ కక్షపూరితంగా కేసు పెట్టి తమ్మలపల్లికి తీసుకురావడం అనేది ఇంకా దారుణమైన విషయం. చాలా సంతోషిస్తున్నాం. మా ఊరికి రమేష్ గారు వస్తున్నారు తమ్మలపల్లికి అని కూడా. ఇవన్నీ కూడా ఎవరు ఊరికే నిద్రపోరు, ఊరికే ఉన్నేరు. మీరు ఇబ్బందులు పడేదాని కోసం చేసింది తప్పితే ఏదన్నా నిజం ఉంది చూపిస్తారా? ఎన్ని చెప్పినాడు ఆయన. గుడికాడికి వస్తావా, యాడికి వస్తావా అంటే కూడా రాలేకపోయినావు. మీరు ఎవరు కానీ రాలేకపోయినారు, చెప్పలేకపోయినారు. ఆయన పోయినాడు కనకదమ్మ దగ్గర చెప్పేసి వచ్చినారు. దానికి లేదు కేసు పెట్టి లోపలేసి ఏమైతా ఉంది ఆయన.